శ్రీమద్ రామాయణము 20వ సర్గము. దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అసక్తతను ప్రకటించుట. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యెను. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లనెను: రాజీవలోచనుడైన నా రాముడు 16 ఏండ్ల వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకొనను. ఇదిగో, ఈ అక్షోహిణీ సేనకు నేను అధిపతిని. ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కవోని పరాక్రమశాలురు, వివిధ అస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధం చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రం కోరవలదు. నేనే ధనుర్బాణములను చేతపట్టి నీ యాగ సంరక్షణము చేయగలను. యుద్ధ రంగమున సేనలకు నాయకత్వం వహించి నా బొందిలో ప్రాణములున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అచటికి వచ్చేదను. నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తి అగునట్లు చేయుదును కనుక రాముని పంపవలసినదిగా అడుగవలదు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేరినవాడు కాడు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గు తేలినవారు కనుక వారితో యుద్ధం చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండి నిండు. రాముని నెడబాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతుకుచాలను కనుక ఆ పసివాణిని కోరవద్దు. యజ్ఞవ్రతమును చేపట్టిన బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముని వెంట కొనిపోదలచినచో నేనును చతురంగ బలములతో వచ్చేదను. అనుమతింపుడు. నాకు 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశములు కోర్చి అనగా అశ్వమేధ పుత్రకామేష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ పసిబాలుని మీరు కోరవలదు. నా 4 కుమారులలో రాముడనిన నాకు అత్యంతమైన ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకొని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమము ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములు ఎట్టివి? వారికి ఎవరి అండగలదు? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధములో దిట్టలైన ఆ రాక్షసులను నేను కానీ నా సేనలు కానీ రాముడు కానీ ఎట్లు ఎదుర్కొనవలెను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవేగుచున్నారు కదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను? అంతయును నాకు విసితపరచుము. దశరథుని వచనములు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను: రావణుడు అను రాక్షసుడు పౌలస్త్య వంశమును జన్మించెను. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షస బలములు కలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను. అతడు ఆ వరగర్వముచే ముల్లోకములను బాధించుచున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు
విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనటలేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్నారు. విశ్వామిత్ర మహర్షి ఇట్లు నుడువగా దశరథుడు ఆ మునితో ఇట్లనెను. రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుని మీరే అనుగ్రహింపవలెను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరును సంగ్రామ రంగమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయం చెప్పనేలా? ఆ రావణుడు రణభూమి యందు ప్రతి వీరుల యొక్క బల పరాక్రమములను హరించివేయును. కావున ఓ మునిపుంగవ, నేను నా సైన్యములతో కూడి కానీ పుత్ర సహితుడై కానీ అతని బలములను ఎదుర్కొనుటకు ఆసక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు అనగా పూర్తిగా అమాయకుడు. యుద్ధ విద్యలందు ఆరితేరినవాడు కాడు, పైగా బాలుడు. కావున అతనిని నేను పంపజాలను. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్న ఆ మారీచ సుబాహువులు సుందోపసుందుల కుమారులు. యుద్ధమున వారు యమునితో సమానులు. కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబాహులు మిక్కిలి పరాక్రమశాలురు, కథన రంగమున కాకలు తీరినవారు. వారిలో ఒక్కరితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధము చేయజాలను. బ్రాహ్మణోత్తముడును కుశికుని వంశము వాడును మహాపురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు అగ్రహోదగ్రుడాయను. సమిధలతో ఆజాహుతులతో ప్రజ్వలిన అగ్నివలే ఆ మహర్షి మండిపడెను.